హలో ఫ్రెండ్స్, ఒక మనిషిని బలపరిచేది అతని నమ్మకం. అలానే ఒక మనిషిని బలహీనపరచాలన్నా అతని నమ్మకమే కారణం. అలాంటి ఒక నమ్మకం మూఢనమ్మకంగా మారి 11 మంది చనిపోవడానికి కారణమయ్యింది. అదే 2018లో జరిగిన బురారి మర్డర్స్ ఇన్ ఢిల్లీ. అసలు అవి మర్డర్సా, లేక మాస్ సూసైడ్, లేకపోతే ఒక మూఢనమ్మకం వల్ల జరిగిందా అనేది వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మా వీడియో మీకు పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే ఇలాంటి టాపిక్స్ మా ఛానల్లో చాలానే ఉన్నాయి, ఒక లుక్ వేసేయండి. నెక్స్ట్ వచ్చే టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. అది July 1, 2018. బురారి పోలీస్ స్టేషన్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక ఇంట్లో 11 మంది చనిపోయి ఉన్నారు అని. వెంటనే ఒక కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళాడు. అక్కడ జరిగిన సీన్ చూసి షాక్ అయ్యి వెంటనే వాళ్ళ పై ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేశాడు. అసలు ఆ కానిస్టేబుల్ చూసింది ఏంటంటే, టోటల్ 10 మంది. ఆ 10 మంది ఒకే కుటుంబానికి చెందిన మనుషులు. వాళ్ళ చేతులు కాళ్ళు కట్టేసి అండ్ కళ్ళకు గంతలు కట్టి ఉరి వేసుకొని ఉన్నారు. అండ్ ఒక లేడీ మాత్రం పక్క బెడ్రూమ్లో గొంతు కోసుకొని చనిపోయి ఉన్నారు. ఇక నైబర్స్ విషయానికి వస్తే వారికి ఎటువంటి అరుపులు కానీ సౌండ్స్ కానీ వినపడలేదు. అండ్ చేతులు కాళ్ళు కట్టేయడం చూసి ఇనీషియల్గా అది మాస్ మర్డర్ అని చెప్పి అనుకున్నారు. బట్ అక్కడ ఏం జరిగిందో వాళ్ళ ఊహకు కూడా అందదు. అసలు ఆ 11 మంది ఎవరు, ఆ సిచ్యువేషన్కి ఎలా వచ్చారనేది చూద్దాం. బురారీలో అందరికీ వీళ్ళు ఒక చుండావత్ ఫ్యామిలీగానే తెలుసు. అండ్ వీళ్ళు ఢిల్లీ వెళ్ళి 20 years అవుతుంది. వీళ్ళకి అక్కడ ఒక ప్లేవుడ్ షాప్ అండ్ ఒక గ్రాసరీ షాప్ కూడా ఉంది. అండ్ వీళ్ళకి ఎవరితోనూ ఎటువంటి గొడవలు లేవు. వీళ్ళకి ఫ్యామిలీ హెడ్ భూపాల్ సింగ్ అండ్ వాళ్ళ వైఫ్ నారాయణి దేవి. వీళ్ళ ఫ్యామిలీ ట్రీ ఫోటో మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. ఈ లిస్టులో చిన్న కొడుకు అయిన లలిత్ని గుర్తుపెట్టుకోండి. ఇతనే ఈ సంఘటనలో ముఖ్యమైన వ్యక్తి. అది 2007. కుటుంబ పెద్ద అయిన భూపాల్ సింగ్ గారు మరణించారు. అండ్ అప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ చాలా సఫర్ అయింది. ఇంకా చిన్న కొడుకు అయిన లలిత్ అయితే టోటల్గా ఇంట్రోవర్ట్ అయిపోయాడు. బట్ ఆ ఫ్యామిలీ మొత్తం భూపాల్ గారిని మర్చిపోలేకపోయారు. వాళ్ళు ఇంకా ఆయన వారితోనే ఉన్నారని అనుకునేవారు. ఇంకా లలిత్ అయితే టోటల్గా ఇంట్రోవర్ట్ అయిపోయాడు, ఎవరితోనూ ఏమీ మాట్లాడడం లేదు. ఇది వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్. ఇంకా ఇన్వెస్టిగేషన్ విషయానికి వస్తే పోలీసులు ప్రైమరీగా చెప్పింది ఏంటంటే, వారు ఆ ఇంటికి వెళ్ళి చూసినప్పుడు మొత్తం 11 మంది, అందులో 10 మంది ఒక ఉరితాడికి వేలాడుతూ కనిపించారు. అండ్ ఆ పెద్ద ఆవిడ ఆ ఇంట్లో గొంతు కోసుకొని చనిపోయి ఉన్నారు. ఈ డెడ్ బాడీస్ అన్నిటినీ పోస్ట్ మార్టంకి పంపించారు. అండ్ ఆ రిజల్ట్స్లో వారికి ఎటువంటి స్ట్రగుల్ ఫీల్ అయినట్టు కానీ లేకపోతే టార్చర్కి గురైనట్టు కానీ కనిపించలేదు. అప్పుడే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి 11 డైరీస్ కనిపించాయి. ఆ 11 డైరీస్ లలిత్ 11 yearsగా రాసుకుంటున్న డైరీస్. ఆ డైరీలో ఉన్న హ్యాండ్ రైటింగ్ చూస్తే ఆ ఫ్యామిలీలో ప్రియాంక అండ్ నీతు హ్యాండ్ రైటింగ్తో మ్యాచ్ అవుతుంది. బట్ అనాలిసిస్ ప్రకారం చూస్తే లలిత్ డిక్టేట్ చేస్తే రాసిన డైరీస్లా అర్థమవుతుంది. అండ్ ఆ డైరీస్లో ఉన్నది చూసి ఆఫీసర్ షాక్ అయ్యారు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ అందులో ఎలా అయితే ఉందో వాళ్ళు అదే విధంగా చనిపోయారు. అండ్ వాళ్ళు అలా చేయడానికి మెయిన్ రీజన్ కూడా అందులో ఉంది. లలిత్ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత నుంచి ఒక డైలమాలో ఉన్నాడు. అండ్ వాళ్ళ నాన్నగారి ఆత్మ తన మీద ఉండి ముందుకు నడిపిస్తుందనే భ్రమలో కూడా ఉన్నాడు. అండ్ ఇదే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నమ్మారు. అండ్ ఇప్పుడు వీళ్ళు చేసుకునే సూసైడ్ టెంపరీ అని, అండ్ చనిపోయిన తర్వాత వీళ్ళ ఆత్మ ప్యూరిఫై అవుతుందని, అండ్ మళ్ళీ తిరిగి వస్తారని కూడా చెప్పాడు. ఇందాక చెప్పాను కదా, ఈ పని చేసే ముందు ఎవరి చేతులు వాళ్ళే కట్టుకోవాలని చెప్పి. సో మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత, అంటే బ్రతికి వచ్చిన తర్వాత వాళ్ళ కట్లు విప్పడానికి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలని కూడా చెప్పాడు. ఇదే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నమ్మి ముందుకు వెళ్ళారు. బట్ చావుకి నమ్మకంతో పని లేదు కదా, సో దానిపైన అది చేసింది. ఈ ఇన్సిడెంట్ గురించి సైకాలజిస్ట్ ఇలా చెప్పారు. లలిత్ వాళ్ళ నాన్నగారు చనిపోయాక డెల్యూజనల్ డిజార్డర్ అనే ఒక మెంటల్ స్టేట్కి వెళ్ళిపోయాడు. సో వాళ్ళ నాన్నగారి ఆత్మ తన మీదే ఉందని అండ్ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయానని నమ్మాడు. అండ్ ఆ నమ్మకమే వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ చనిపోవడానికి కారణమైంది. ఈ స్టోరీలో వాళ్ళు చేసింది చనిపోవాలని కాదు, ఒక బిలీఫ్, వాళ్ళు మళ్ళీ బ్రతికి వస్తారు అని.
బట్ మిస్టరీ మాత్రం అలానే ఉంది. నిజంగా వారి మైండ్ వాళ్ళని మోసం చేసిందా, ఆర్ దీని వెనక మన మెదడుకి అంతు చిక్కని లాజిక్ ఏమన్నా ఉందా? మీ స్టాండ్ ఏంటనేది కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి.